సరే కమల జగువేరా ఎడే తెగని తగువేరా పరాజయములెరుగని పేరే నీవైరా వేరా సుధా మదన రణధీరా సుదూరములు చెరిపేరా శతాబ్దముల చరితల ప్రేమే నీవై పోరా రమేణో గురువు చల్లేసే మాయ వేరా సరే కమల జగువేరా ఎడే తెగని తగువేరా పరాజయములెరుగని పేరే నీవైరా వేరా సుధా మదన welcome to the Babu to the Club with the Diwali. శతాబ్దముల చరితల ప్రేమే నీవై పోరా Yes, yes, yes. సరే కమల జగువేరా ఎడే తెగని తగువేరా పరాజయములెరుగని పేరే నీవైరా వేరా సుధా మదన రణధీరా సుదూరములు చెరిపేరా శతాబ్దముల చరితల ప్రేమే నీవై పోరా Once more, once more. గురువు చల్లేసే మాయ వేరా సరే కమల జగువేరా ఎడే తెగని తగువేరా పరాజయములెరుగని పేరే నీవైరా వేరా సుధా మదన రణధీరా సుదూరములు చెరిపేరా శతాబ్దముల చరితల ప్రేమే నీవై పోరా గురువు చల్లేసే మాయ వేరా సరే కమల జగువేరా ఎడే తెగని తగువేరా పరాజయములెరుగని పేరే నీవైరా Thank you so much, sir, for joining us. I now take the privilege to call upon Director Sir Yan Sagar Dwarka Garu, Music Director Chetan Bharadwaj, Lyricist Sudhakar, Producer Sumant Naidu Garu, and the one and only, the man himself, Mr. Sudhir Babu. Give it up, everybody! I would also request a Director C.V. Tommy Sir and a Principal Sir, D.C. Shiva Reddy Sir, and Dean of Student Affairs, Dr. Divya Nadam Ma'am, onto the stage. We now request Sir and Ma'am to felicitate the movie crew.
ఓకే ఫస్ట్ పిలిచే ముందు ఇంట్రడక్షన్ ఇవ్వాలి కాబట్టి నేను తర్వాత మాట్లాడతాను. దిస్ ఇస్ జ్ఞాన్ సాగర్, ఈ సినిమా డైరెక్టర్. ఇప్పుడైతే నేను పరిచయం చేయాల్సి వస్తుంది కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు. హీల్ టాక్ ఫస్ట్. హలో శ్రీనిధి, గుడ్ టు సీ యూ. జోష్ బాగుంది, కంటిన్యూ చేయండి ఇలాగే. సో టీజర్ అండ్ సాంగ్స్ నచ్చుంటాయి అనుకుంటాను. నేను ఎక్కువసేపు తీసుకున్నాను, మా దళపతి మాట్లాడతాడు తర్వాత. సో మే 31 అందరూ థియేటర్కి రండి. మాస్ సంభవం, సుధీర్ బాబు మాస్ సంభవం చూద్దరు కానీ. ఓకే, అది మై ప్రామిస్ ఫ్రమ్ మై సైడ్. తర్వాత మా డార్లింగ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చారు, మోడర్న్ వాచెస్ చైతన్. తర్వాత ఈ సెకండ్ సాంగ్ చూసారు కదా కనులెందుకో, ఆ సాంగ్ లిరిక్ రైటర్ వెంకీ గారు అండ్ మై డార్లింగ్ ప్రొడ్యూసర్ సుమత్. సో వీళ్ళు మాట్లాడతారు, నేను ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ. సరే, మా లిరిక్ రైటర్ వెంకీ గారు మాట్లాడతారండి. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉంది టీజర్? హరోం హరా, ఆ టైటిల్లోనే ఎంత పవర్ ఉందో మా డైరెక్టర్ గారి లోపల అంత పవర్ ఉంది. అలాగే మా హీరో సుదీప్ బాబు గారిలో అంత పవర్ ఉంది. ఖచ్చితంగా ఇది ఒక పెద్ద హిట్ మూవీ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఒక మంచి ఈ సినిమాలో ఒక ట్రిక్కీ సిచ్యువేషన్, అది ఒక్క మాటలో చెప్పేది కాదు, జీవితం అనేది అందులో ఉంటుంది. ఈ సాంగ్ కూడా అంతే, ఒక మాటలో చెప్పలేను, మీరు అందరూ వినే ఉంటారు. ఆ సిచ్యువేషన్ అంత ట్రిక్కీగా ఉంటుంది, అంత స్పెషల్గా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ గారికి నిజంగా స్పెషల్ థ్యాంక్స్. అలాగే ఈ అద్భుతమైనటువంటి బ్యూటిఫుల్ మెలడీని అందించిన చైతన్య భరద్వాజ్ గారు, చాలా బ్యూటిఫుల్ కంపోజర్. ఈ అవకాశాన్ని చైతన్య నాకు ఇప్పించాడు. జ్ఞాన్ సాగర్ గారిని పరిచయం చేసి చాలా ఒక మంచి సాంగ్ లాక్ చేయడం జరిగింది. మీరందరూ వినని వాళ్ళు కూడా అందరూ వినండి, దయచేసి అందరూ సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. హలో శ్రీనిధి. సో నా మొదటి మూవీ RX100 నుంచి నా ప్రతి పాటని అందరూ ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు హరోం హరా మీ అందరి దగ్గర ఆల్రెడీ 2 సాంగ్స్ ఆల్రెడీ ఉన్నాయి యూట్యూబ్లో. వినని వాళ్ళు ఉంటే వినండి, డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది. సో ఎలా ఉంది సాంగ్స్? ఆల్రెడీ ఇప్పుడు ప్లే చేశారు కదా హరోం హరా టైటిల్ సాంగ్ కనులెందుకో. 2 సాంగ్స్ చాలా మంచి, చాలా గ్రేస్ఫుల్గా వచ్చాయి. అండ్ సినిమా కూడా చాలా రస్టిక్గా ఉంటుంది. ఇంకొక వర్షన్ ఆఫ్ సుధీర్ బాబు గారిని చూస్తారు మీరందరూ. నాకు చాలా మంచి ఆపర్చునిటీ వచ్చింది, ఒక రస్టిక్ మూవీ ఇది. మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు జ్ఞాన్ సాగర్ గారికి అండ్ సుమంత్ గారికి అండ్ నాతో పాటు నా టీం చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అండ్ వెంగి ఈ పాట కనులెందుకో మీరు విన్నారు కదా, వెంగి లిరిక్స్ రాశారు. సో వినని వాళ్ళు ఉంటే వినండి. మే 31 రిలీజ్ అవుతుంది మూవీ, తప్పకుండా చూడాలి మీరందరూ. మీ అందరికీ డెఫినెట్లీ నచ్చుతుంది. థ్యాంక్ యూ. ఈ ఈవెంట్కి మమ్మల్ని పిలిచినందుకు శ్రీనిధి మేనేజ్మెంట్కి వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. థ్యాంక్ యూ. సుమంత్ గారు మాట్లాడతారు డైరెక్ట్. హాయ్ శ్రీనిధి, ఎలా ఉన్నారు? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్ హియర్. శ్రీనిధి ఫ్యాకల్టీ అందరికీ, ఎవరైతే కోఆర్డినేట్ చేశారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు ద మూవీ, మే 31 గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. మే 31 వీఆర్ రిలీజింగ్ ద మూవీ. అందరూ థియేటర్కి వెళ్ళి చూస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎవరైతే సాంగ్స్ కానీ టీజర్ కానీ ఎవరైతే వినలేదో చూడలేదో జస్ట్ ఒకసారి చూడండి, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి. కంపల్సరీ డిసప్పాయింట్ అయితే మాత్రం మేము చెయ్యం, అదైతే షూర్. అండ్ ఈ సినిమాలో ప్రతి క్రాఫ్ట్ అన్నీ చాలా జాగ్రత్తగా చూసుకొని చేసుకున్నాం. అందరి టాప్ నాచ్ ఉంటాయి, మ్యూజిక్ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ వరకు అందరి టాప్ నాచ్ ఉంటాయి. అండ్ ప్రతి క్యారెక్టరైజేషన్ సుధీర్ సార్ అయితే టాప్ ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ ఇదైతే చెప్పాలంటే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికీ నా సజెషన్ ఒకటే, ఎవరైతే బాగా చదువుకుంటారో అందరూ బాగా చదువుకోండి. ఎవరైతే ఖాళీగా ఉంటారో ఖాళీగా ఉండకుండా మాత్రం అమ్మాయిలకు లైన్ వేసుకోండి, కానీ ఎవరు ఖాళీగా ఉండద్దు, నేను అదే చెప్తాను. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్. Before Sudhir Babu Garu speaks, we have few questions for the director, producer and music director of the film. Sir, director.
చెప్పండి. ఈ సినిమా మీద స్క్రిప్ట్ రాసుకున్నాక ఆ, ఈ క్యారెక్టర్ సుధీర్ బాబు గారే చేయాలి అని ఎందుకు అనుకున్నారు? సో బేసిక్గా ఈ కథ రాసుకున్నప్పుడు ఒక్కరికి వెళ్ళి కథ చెప్పాను, ఆ ఒక్కరే సుధీర్ బాబు గారు. సో నాకు ఆప్షన్స్ లేవు. నేను ఇమాజినేషన్లోనే నా సుబ్రహ్మణ్యం అంటే సుధీర్ బాబు గారే. సో బేసిక్గా అంతకుముందు చాలాసార్లు నేను విన్న ఇంటర్వ్యూస్ చూసా, చాలామంది చెప్తుంటారు సుధీర్ బాబు గారిలో చాలా పొటెన్షియాలిటీ ఉంటుంది, బట్ ఎవరు ఆ సినిమా అది ఎక్స్ట్రాక్ట్ చేయలేదు, అలాంటి సినిమా పడలేదని. అది చూస్తున్నా నాకు అర్ధరాత్రి అనుకుంటా అదా నేనే అనుకున్నాను. అదే హరోహర. సో ఓకే, సినిమా మొత్తంలో మీకు ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఆఫ్ ద షూట్ ఏంటి? అంటే ఏ సీక్వెన్స్ తీసినప్పుడు చాలా ఎక్సైటెడ్? ఎంటైర్ హరోహర సుధీర్ బాబు గారితో చేసిన ప్రతి సీన్. నౌ ద ప్రొడ్యూసర్స్, ఈ స్టోరీ చెప్పాక, మీకు ఇచ్చిన బడ్జెట్ చెప్పాక, ఈ సినిమా ఆ బడ్జెట్లో పూర్తయిందా లేదా? సినిమాలు ఎప్పుడు బడ్జెట్లో కంప్లీట్ అవ్వవు, అవి అవుట్ ఆఫ్ బడ్జెట్ అవుతూనే ఉంటాయి. ఈ సినిమా కూడా ఉన్న దానికన్నా చాలా అవుట్ ఆఫ్ బడ్జెట్ అయింది, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద కంటెంట్. దానికి ఐ హ్యావ్ ద థ్యాంక్స్ టు మై డైరెక్టర్ సాగర్. ఈరోజు కంటెంట్ అంత బాగా రాకపోయి ఉంటే ఈ పాటికి అరిచేసేవాడిని నీ మీద, బతిపోయావు ఈసారికి. ఓకే, మీది డెబ్యూట్ ప్రొడ్యూసర్ మూవీ. మీరు ఇంత యంగ్ ఏజ్లో ఈ సినిమాకి డబ్బులు పెట్టాలని మీరు ఎందుకు అనుకున్నారు? అంటే లైక్ బేసిక్గా వి హ్యాడ్ ఎ లాంగ్ జర్నీ సిన్స్ 4 years. సో నాకు సాగర్ మీద నమ్మకం, ట్రస్ట్. ఐ హ్యావ్ ట్రస్ట్ ఆన్ సాగర్. సో నాకు తన ఎక్స్పీరియన్స్, తన ప్రీవియస్ ఫిలిమ్స్ ఇవన్నీ నేను చూస్తూనే వచ్చా. సో మేబీ అదొక ధైర్యం నాకు తన మీద ఇన్వెస్ట్ చేయాలన్నా, సినిమా మీద ఇన్వెస్ట్ చేయాలన్నా. సో ఆ జర్నీలో నేను మూవ్ ఆన్ అయ్యాను. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నౌ ద మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాలో చాలా మంది సాంగ్స్ ఉన్నాయి, ఆల్రెడీ అర్థమైపోయింది. మీకు ఏ సాంగ్ చేసినప్పుడు చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యారు? మేకింగ్ హరోం హరోం హర టైటిల్ సాంగ్ చేసినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ జానర్లో నేను టచ్ చేసిన కైండ్ ఆఫ్ ఇన్ఫాక్ట్ నా ఇన్సైడ్ అవుట్ అంతా నేను ఓపెన్ అయితే ఆ కైండ్ ఆఫ్ కలర్లోనే నాకు ఇష్టం మ్యూజికాలిటీ. సో అది రిఫ్లెక్ట్ అయింది అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మీరు చేసిన మ్యూజిక్, కంపోజ్ చేసిన మ్యూజిక్స్లో పిల్లారా వన్ ఆఫ్ ద టాప్. మీరు ఆ మేకింగ్ చేసేటప్పుడు మీరు నిజంగా ఊహించారా ఆ పాట అంత హిట్ అవుతుందని? యా, ఊహించండి. జనరల్గా అంటే నేను ఎలా ఎక్స్పీరియన్స్ అవుతానంటే, ఒక మ్యూజిక్ అనేది ఒక ఎమోషనల్ డ్రివెన్ కంటెంట్ కాబట్టి అది ఎమోషనల్గా కనెక్ట్ అవుతుందని తెలుసు. కానీ బట్ ఈ ఎక్స్పీరియన్స్ షార్ట్స్ కానీ మేకింగ్ షార్ట్స్ కానీ అవన్నీ చాలా ఎక్సైటింగ్గా తీశారు. సో అప్పుడు చేస్తున్నప్పుడే, లొకేషన్ అప్పుడు వెళ్ళినప్పుడే నాకు అనిపించింది ఇట్ విల్ రీచ్ వెరీ గుడ్ అని, డీసెంట్గా రీచ్ అవుతుందని. బట్ మ్యాసివ్గా రీచ్ అవుతుందని జనరల్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. బట్ అది అందరి సపోర్ట్, ఆడియన్స్ సపోర్ట్ కానీ ఎవ్రీథింగ్, ప్రతిదీ లైనప్ అయింది ప్రాపర్గా. ఈ ఆల్బమ్లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? కనులెందుకో చాలా ఇష్టం. యా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నౌ వి వాంట్ సుధీర్ బాబు గారు టు టాక్ అబౌట్ న్యూ వర్డ్స్ ఆఫ్ ద మూవీ. Let's guys. ఏమే ఎట్లా ఉన్నారు? బాగుండారా? ముందుగా ఈడ తమ్ముళ్ళకి, ఆడబిడ్డలకి, టీచర్ బిడ్డలందరికీ నమస్కారం. ఏంటి ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడో అని మీకు డౌట్ వస్తూ ఉందాడేమే? ఏం లే, ఈ సినిమాలో నేను కుప్పం నుంచి వస్తున్నాను అనమాట, అందుకే ఇలా మాట్లాడుతూ ఉంటా. సరే, అది కొంచెం కష్టం, మామూలుగా మాట్లాడుకుందాం కొద్దిసేపు. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ హియర్. లవ్లీ అట్మాస్ఫియర్, లవ్లీ ఎనర్జీ. ఆర్ట్స్ క్లబ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ ద అరేంజ్మెంట్స్. ఎప్పుడైనా అవసరం ఉందని పిలుస్తాను మిమ్మల్ని కూడా. సరే, అన్నీ పక్కన పెడితే ఏంట్రా బాబు ఇంత దూరం ఉంది కాలేజ్, ఇంకొంచెం కష్టపడితే పాకిస్తాన్ వెళ్ళిపోతాం అనే ఫీలింగ్ వచ్చింది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎనర్జీ చూసిన తర్వాత తప్పే లేదు, ఎంత దూరం వెళ్ళొచ్చు అనిపించింది. కానీ ఒకటి చెప్పరా, నిజంగా అబ్బాయిలందరికీ చాలా టార్చర్ కదా ఈ కాలేజ్, అవునా కదా? ఏంట్రా బాబు అమ్మాయిలు ఇంత బాగుండారు, కష్టం కదా.
సినిమాలో సుబ్రహ్మణ్యము దేవిని ఇష్టపడతాడు, ఏడా నేను మీ అందరిని ఇష్టపడుతున్నా. అరే, కొట్టు. అరే మా దేవి ఏదో నన్ను కొడతా ఉందే. దేవి వెళ్ళే సినిమాకే, సినిమా ప్రమోషన్ అంతే. ఎవరైనా ఇక్కడ ఇదంతా చూసి దయ్యం సినిమా చేస్తున్నాం అనుకుంటారేమో. దయ్యం సినిమా కాదు ఇది, అలాగే దేవుడి సినిమా కూడా కాదు. మరి హరో మరా అని ఎందుకు పెట్టారని చెప్పి డౌట్ రావచ్చు. ఐ వుడ్ సే జనరల్గా మనం ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఆదుకున్నప్పుడు మన కంటికి ఆ వ్యక్తి దేవుళ్ళ కనిపిస్తారు. సో అట్లాగా ఈ సినిమాలో ఊర్లో చాలామందికి నేను మంచి చేస్తూ ఉంటాను. సో వాళ్ళ చూపుల్లో నేను దేవుళ్ళ కనిపిస్తాను. సో అందుకే హరో మరా అని టైటిల్ పెట్టాం. అండ్ ఈ సినిమాకి వస్తే నాకు తెలిసి ఇద్దరికి మాత్రమే ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఇద్దరికి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, ఇద్దరికి మాత్రం ఈ సినిమా నచ్చుతుంది. ఎవరో చెప్పనా, కమర్షియల్ సినిమా అంటే ఇష్టం ఉండే వాళ్ళకి, కమర్షియల్ సినిమా అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది. ఇందాక సాగర్తో మాట్లాడుతున్నప్పుడు ఒకటి చెప్పాడు, న్యూ ఏజ్ కమర్షియల్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ వస్తుందని చెప్పి ఈ సినిమాతో. దాట్స్ దిస్ ఫిల్మ్. ఈ సినిమాలో కథ గురించి లేటర్గా చెప్తాను. నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే కనుక మీ సింపుల్ లాంగ్వేజ్ చెప్తాను. మీరు అందరూ ఐపీఎల్ చూస్తారా? ఐపీఎల్ చూస్తారు కదా. ఇమాజిన్ టేబుల్లో సగం మ్యాచ్లు అయిపోయిన టేబుల్లో కింద ఉన్నాడు, ఉన్నట్టుండి గెలుచుకుంటూ వెళ్ళిపోయి గెలిచాడు అనుకో. సినిమాలో నా క్యారెక్టర్ అదే, 0 నుంచి హీరో అవడం. దట్స్ ది క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. నేను అందరికంటే ఎక్కువగా ఒక్క వ్యక్తికి అయితే చాలా బాగా నచ్చుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ సినిమా. అంటే మీరు ప్రమోషన్ కోసం చెప్తున్నా అని చెప్పి అనుకోకపోతే నేను ఒకటి చెప్తా. ఈ సినిమా అందరికన్నా ఎక్కువగా ఎవరికి నచ్చుతుంది అంటే పవన్ కళ్యాణ్ గారికి నచ్చుతుంది. ఈ సినిమాలో గన్స్ నా భూతో నా భవిష్యత్. అంటే టీజర్ వచ్చి ట్రైలర్ వచ్చేటప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఎందుకే మాట అంటున్నాను. గన్స్కి కొలత అసలు తక్కువ అనేది ఉండదు, రకరకాల గన్స్ ఉంటాయి, మీ ఓపిక. సో ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్ ఇది. అండ్ 9 o'clockకే ప్యాకప్ చేయమని చెప్పారు, ఇంకా 5 minutes ఉంది. సో మేలో 2 డేట్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఒక డేట్ ఏంటో చెప్పగలరా? ఎనీబడి కెన్ గెస్? ఫస్ట్ May 13th ఓట్ వేయాలి, కాకపోతే అడల్ట్స్కి. సినిమా అడల్ట్స్ అనమాట ఆ సినిమా. ఇంకోటి ఉంది 31st, 13ని రివర్స్ చేస్తే 31 కదా. సో May 31st చాలా ఈజీ గుర్తుపెట్టుకోవడం. సో May 31st మా సినిమా, ఇది కూడా మిస్ అవ్వకూడదు. ఇది అడల్ట్స్కి మాత్రమే కాదు, పుట్టిన ప్రతి ఒక్కరికి. సెన్సార్ బోర్డు వాళ్ళు రేపు రిస్ట్రిక్షన్ పెడితే నాకైతే తెలియదు. ప్రస్తుతానికైతే వీ థింక్ దిస్ ఫిల్మ్ ఇస్ ఫర్ ఎవ్రీవన్. సో May 31st మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తారా చూడరా? థ్యాంక్ యూ. అండ్ దిస్ వన్ స్మాల్ కాంటెస్ట్. మా వాళ్ళు నేను చెప్పకపోతే కనుక ఊరుకోరు. మా వాళ్ళే మహేష్ బాబు కూడా చెప్పన్నాడు, నేను చెప్తాను లాస్ట్ టైం. కామ్గా ఉన్నాడు ఇప్పుడు కామ్గా ఉండండి, లాస్ట్లో చెప్తాను, లేకపోతే చెప్పలేదు. ఓకే, మా టీం ఫోర్స్ కాదు, చెప్పకపోతే బాగోదు, కష్టపడి పెట్టారు. ఏం లేదు, బేసికలీ యూ హ్యావ్ టు గివ్ ఎ మిస్డ్ కాల్. ఇట్స్ అ టోల్ ఫ్రీ నంబర్ అండ్ యూ గెట్ టు విన్ దీస్ లైక్ జీప్. ఒకటి ఆ జీప్ పిక్చర్ చూసి మీరు మోసపోద్దు. ఆ జీప్ ఎలా మోడిఫై ఉంటుందంటే, ఆ జీప్ వేసుకొని మీరు పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్ళిపోవచ్చు. అట్లాంటి జీప్ అది. ఇట్స్ ప్యాక్డ్ విత్ వార్ హెడ్స్ అండ్ ఆల్. సో అట్లాంటి ఒక జీపు కాంటెస్ట్లో మీరు గెలిస్తే. అండ్ దెర్ ఈస్ అఫ్ కోర్స్ స్కూటర్ చేతక్, మా నాన్నగారు స్కూటర్ కూడా చేతక్. సో దిస్ చేతక్ నచ్చితే తోలొచ్చు, లేకపోతే ఇంట్లో ఒక మంచి డెకరేటివ్ పీస్లో పెట్టుకోవచ్చు. అండ్ దెర్ ఈస్ సంథింగ్ ఎల్స్ ఐఎమ్ షూర్ యూ పీపుల్ విల్ లవ్. దట్స్ iPhone 15 Pro. కమ్ ఆన్ మ్యాన్. సో చాలా సింపుల్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ మిస్డ్ కాల్ టోల్ ఫ్రీ నెంబర్కి. అండ్ ఐ కెన్ ప్రామిస్ యూ ఫర్ మై సైడ్, మేము ఎక్కువ మెసేజ్లు పెట్టాం, 2 మెసేజ్లు పెడతాం. ఆల్ యూ హ్యావ్ టు రియాక్ట్ ఫర్ దట్. So are you ready with me? Shall we give a missed call? First number, I'll call out the name. Get your phones out. I'll give you a number. You can just dial it once, and you have a lucky chance of winning the Jeep, scooter, and an Apple iPhone. Okay, the number is. Phone lo ne aa chedlo. Lapothe Mahesh Babu cheppesta nenu. 080 459 360
నాయ్ డైల్ చేశారు చేయలేదా? మీ ఎవరికైనా ఐఫోన్ వచ్చింది అనుకోండి బై మిస్టేక్, అదే లక్కీగా 50-50 చేసుకున్నాం. ఓకే, సో ఐ జస్ట్ నీడ్ వన్ ప్రామిస్ ఫ్రమ్ యూ. ఇలా చేతులు పెట్టండి. నాకు ఆర్ట్స్ క్లబ్ వాళ్ళు చెప్పారు ఇక్కడికి వస్తే మీరు అందరూ ఇలా ప్రామిస్ చేస్తారని చెప్పి. దట్స్ రీజన్ ఐఎమ్ సెయింగ్, నేను చెప్పినప్పుడు నేను రిపీట్ చేయాలి నేను చెప్పింది. ఓకే, నేను మే 31న ఈ సినిమాకి వెళ్తాను. వెళ్ళకపోతే మీ పక్కన వాళ్ళ మీద చేయి పెట్టండి, వాళ్ళ మీద ఒట్టు. ఓకే, సో పక్కా కదా? చలో ఫైనల్గా మహేష్ బాబు చెప్పాల్సిన మాట. ఫీల్ అవుతారేమో, బాగుంది. ఎస్పెషల్ అమ్మాయికి చెప్పన్నాడు, అందుకే నేను ఆలోచిస్తున్నాను చెప్దామా లేదా అని. ఐ లవ్ యూ అని చెప్పమన్నాడు. ఓకే దెన్, హ్యావ్ ఫన్, సీ యూ, బై బై. 31st విల్ రాక్. అండ్ సెల్ఫీ అంట, కుల్ఫీ. Before I wind up, I forgot to say, నాకు మళ్ళీ దొరకడు చేతన్, అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు ఇలాగా. చేతన్ చింపి చాట ఆడేశాడు. ఆల్రెడీ 2 సాంగ్స్ మీరు చూస్తే, హరోమరా సాంగ్ అండ్ కనులెందుకో సాంగ్ వింక్ మ్యూజిక్లో ఇట్స్ లీడింగ్ టాప్ రీసెంట్గా రిలీజ్ అయిన సాంగ్స్లో. ఇఫ్ యూ హ్యావెంట్ లిసన్ టు ఇట్, ఇట్స్ అ లవ్లీ సాంగ్. థ్యాంక్ యూ చేతన్.